నమస్కారం, ఇది మీ రన్ టీవీ తెలుగు ఛానల్. నేను మీ శాలిని ప్రియ. ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన తాజా, విచిత్రమైన మరియు వాస్తవాలతో నిండిన ఈ ప్రత్యేక న్యూస్ ప్రోగ్రామ్ కైతే స్వాగతం. సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్యం, సమాజ మార్పులు అన్ని విశేషాలను ఒకే చోట చూద్దాం. ముందు టాపిక్ చూద్దాం. మొదటగా చూసుకున్నట్లయితే సౌత్ కొరియా దేశంలో ఫోన్ చూస్తూ నడిచే వారికి ప్రత్యేక ట్రాఫిక్ లైన్స్. దక్షిణ కొరియాలో స్మార్ట్ ఫోన్ జాంబీలు అనే సమస్యకు వినూత్న పరిష్కారం అయితే కనిపెట్టారు. ట్రాఫిక్ లైట్స్ ఇప్పుడు నేల మీద వెలుగుతుండడంతో ఫోన్ చూస్తూ నడిచే వారికి ప్రమాదం తక్కువగా మారుతోంది. ఈ ఎల్ఈడి లైట్స్ 2019లో ప్రయోగాత్మకంగా మొదలైపోయి ఇప్పుడు పాఠశాలల వద్ద జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో విస్తరించాయి. ఒకవైపు కొందరు వెలుతురు కాంతికి నొచ్చుకున్నారు, కానీ సమగ్రంగా చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల చిన్నారుల రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని అధికారులు అయితే చెబుతున్నారు. స్మోంబీ అనేది స్మార్ట్ ఫోన్ ప్లస్ జాంబీ పదాల కలయిక. ఇక రెండవది, ఇండియాలో సంచార్ సాథీ ఆధార్ సిమ్ కార్డ్ మోసాలపై పౌరులను రక్షించే డిజిటల్ ప్లాట్ఫామ్. ఆధార్తో సిమ్ కార్డ్ లింక్ చేసి మోసాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంచార్ సాథీ అనే అప్లికేషన్ ఇప్పుడు చక్కగా పనిచేస్తోంది. ఈ సిటిజన్ సెంటర్ ప్లాట్ఫామ్ తో మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అవాంఛనీయంగా ఉన్న వాటిని బ్లాక్ చేయవచ్చు. www.sancharsati.government.in లో వెబ్ పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా సేవలైతే అందుబాటులో ఉన్నాయి. 2023లో టెలికాం శాఖ తెలిపిన ప్రకారం 2 లక్షల మంది తమ పేరుతో అనధికార సిమ్లను గుర్తించారు. ఇక మూడవది, హార్మోన్స్ అండ్ మూవీస్ యాక్షన్ సినిమాలు టెస్టోస్టెరాన్ పెంచుతాయా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు యాక్షన్ సినిమాలు చూస్తే మీలో గట్టి తాపత్రయం కలుగుతుందా? అది టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల కావచ్చని పరిశోధనలు అయితే చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో హాకీ ఆటగాళ్లు తమ విజయాన్ని చూసిన తర్వాత 42% టెస్టోస్టెరాన్ పెరిగిందట. సైన్స్ డైలీ ప్రకారం యాక్షన్ సినిమాలు, ప్రేమ కథలు కూడా మన హార్మోన్లను ప్రభావితం చేస్తాయట. ఇది తాత్కాలిక ప్రభావమే, వ్యక్తిగత స్వభావం, హార్మోన్ స్థాయిల మార్పుకు ప్రభావితం అయితే చేస్తాయి. ఇక నాలుగవది, బేబీ సన్ స్క్రీన్స్. స్క్రీన్ టైం వల్ల శిశువు మెదడు ఎదుగుదల, తగ్గుదల. ఇంట్లో ఉన్న చిన్నారులకు ఫోన్లు చూపిస్తూ సమయాన్ని గడిపిస్తున్నారా? అయితే అలా చేయడం వలన వారి మెదడు ఎదుగుదల ప్రభావితం అవుతుందని అధ్యయనాలు అయితే చెబుతున్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్లు చూపించినట్టు ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పిల్లల్లో వైట్ మేటర్ ఆర్గనైజేషన్ తక్కువగా ఉంటుంది. ఇది భాష అభివృద్ధికి అత్యంత కీలకం. అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ సిఫార్సు మేరకు 3 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రోజుకి 1 గంట కన్నా ఎక్కువ స్క్రీన్ టైం వద్దు. తల్లిదండ్రుల సహకారంతో స్క్రీన్ చూస్తే దుష్ప్రభావాలు తగ్గవచ్చని కొన్ని అధ్యయనాలు అయితే సూచిస్తున్నాయి. ఇక ఐదవది, జపాన్ దేశంలో ఉద్యోగ సమయంలో నిద్ర. ఇనుమురి సంస్కృతి. జపాన్లో ఉద్యోగ సమయంలో నిద్రపోవడం సాధారణం. దీనిని ఇనుమురి అంటారు. దీని అర్థం ఉన్నప్పుడు నిద్రపోవడం. ఇది అధిక శ్రమకు గుర్తుగా భావించబడుతుంది. 15 నుంచి 20 నిమిషాల పవర్ నాప్లు ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని అయితే తగ్గిస్తాయి. 2019లో జపాన్లో ఉద్యోగస్తులలో 60% మంది పనిచేసే సమయంలో ఇనుమురీ చేస్తున్నట్టు సర్వేలు అయితే చెబుతున్నాయి. ఇక చివరిగా, డిస్మెనోరియా. పీరియడ్ సమయంలో హార్ట్ అటాక్ స్థాయిలో నొప్పి. కొంతమంది మహిళలు పీరియడ్ సమయంలో అనుభవించే నొప్పి హార్ట్ అటాక్ తో నొప్పితో సమానమని పరిశోధనలు అయితే చెబుతున్నాయి. దీనినే డిస్మెనోరియా అంటారు. ఈ నొప్పికి కారణం ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు. ఇవి గర్భాశయాన్ని కుదించేస్తాయి. అందరి మహిళలకి ఇదంతా ఉండదు. ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ వంటివి దీనికి ప్రధాన కారణం కావచ్చు. తీవ్ర నొప్పులు ఉంటే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఇవే ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి మీ రన్ టీవీ తెలుగు కోసం తీసుకువచ్చిన ఆసక్తికరమైన వార్తలు. మీరు వినడం వల్ల ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అన్నదే మా లక్ష్యం. మళ్ళీ మీ శాలిని ప్రియ. తదుపరి ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. రన్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. జ్ఞానంతో ముందుకు సాగండి.